వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డెక్కిన లా కాలేజీ విద్యార్థులు. గత నెల రోజుల నుండి నాసిరకం భోజనం పెడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని నిరసన తెలిపిన లా కాలేజీ హాస్టల్ విద్యార్థులు. విద్యార్థులము 3వ సంవత్సరం చదువుతున్నా. నా పేరు కోడబాగ రాజు. ఇక్కడ గత వారం రోజుల నుంచి కర్రీ సరిగా ఉండట్లేదు, రైస్ సరిగా ఉండట్లేదు, ఉప్పు ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు. వర్కర్స్ ఎప్పుడు టైం రావట్లేదు. కొంతమంది తాగి మరి వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసి రకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి, మా వీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ, మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇవాళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు వండే స్థితిలో లేరు. వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము అందరం విద్యార్థులం, ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ 3వ సంవత్సరం 5వ సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్డు మీదకి వచ్చినాం. ఈ రోజు మాకు న్యాయం జరగాలని, కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని, మా సమస్యలు మీ వెంటనే వీసీ గారికి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేము మనవిస్తున్నాం. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో, మెస్సులో ఉన్నాయో వాటన్నిటి నుంచి నాసి రకమైనటువంటి బియ్యాన్ని కానీ, నాసి రకమైనటువంటి వంటలు కానీ, కూరగాయలు కానీ వాటన్నిటిని తీసివేసి చక్కటి భోజనాలు అందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని మేము 100% నమ్ముతున్నాం. ఇది జరుగుతుందని భావిస్తున్నాం. దేశ మహిళలకు ఆదర్శం అమ్మ సావిత్రిబాయి పూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతి రోజును వేడుకగా జరపాలని అన్నారు. ప్రతి మహిళా డిగ్రీ కాలేజీల పేరును సావిత్రిబాయి పూలే పేరుగా మార్చుకొని మనము అమ్మను మన త్యాగ స్ఫూర్తిలో నింపుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తనకు ఉపాధ్యాయురాలుగా అంటే కాకుండా ఒక సంఘ సంస్కర్తగా, ఒక విద్యావంతురాలిగా, ఒక తొలి ఉపాధ్యాయురాలుగా అమ్మనమ్మ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమ్మ సావిత్రిబాయి పూలే ఆశ అడుగుజాడలు నడవాలని, జ్యోతిబా పూలేను స్ఫూర్తిగా తీసుకొని తన భర్త ఆశయ సాధనకి కృషి చేసిన ఒక ధీర వనిత సావిత్రిబాయి. అటువంటి సావిత్రిబాయి పూలే యొక్క స్ఫూర్తి, ఆమె యొక్క దీప్తి రాబోయే తరానికి అందించాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా బీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై సావిత్రి. అణగారిన జీవితాల్లో అక్షర జ్ఞానాన్ని అందించి సమాజంలో ఉన్న అసమానతలను మరియు దురాచారాలను రూపుమాపి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మాతృమూర్తి అమ్మ సావిత్రిబాయి పూలే. అటువంటి సావిత్రిబాయి పూలే సుమారు 175 సంవత్సరాల క్రితం బాలికల కోసం, వాళ్ళ కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి ఎన్నో అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొని ఆ పాఠశాలను నడిపించి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రలోకి ఎక్కిన ఈశాని అమ్మ సావిత్రిబాయి పూలే. అటువంటి సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని రాబోయే తరానికి అందించే బాధ్యత మనందరిది. అమ్మ పేరు మీద
ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరం. కానీ కేవలం ఒక్కరోజుకు మాత్రమే ఈ యొక్క ఉత్సవాలను పరిమితం చేయకుండా ఒక వారం రోజులుగా ఈ కార్యక్రమాలు అన్ని పాఠశాలలో నిర్వహించి ముఖ్యంగా అమ్మ పేరు మీద ప్రత్యేకమైన క్విజులు, వ్యాస ప్రచుర పోటీలు, ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి అమ్మ యొక్క త్యాగ స్ఫూర్తిని మనం అందించాల్సిన బాధ్యత ఉంది. మరియు ప్రతి ఊరున అమ్మ పేరున విగ్రహాలు ఏర్పాటు. ఈరోజు 195వ అమ్మ సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయులుగా అమ్మ సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలు అమోఘమైన సేవలు. ఎందుకంటే మహిళలకు విద్య తప్పకుండా అవసరం అని చెప్పేసి ఎలుగెత్తి చాటిన వీరవనిత అమ్మ సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి అమ్మగారు చూపిన బాటలో ముందుకు సాగాలని చెప్పేసి వచ్చే సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము అమ్మ జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఉపన్యాసం ముగిస్తుంది. గంజాయి తీసుకుంటూ దొరికిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గతంలో 2 సార్లు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. డి అడిక్షన్ సెంటర్ కు సుధీర్ రెడ్డిని తరలింపు. గంజాయి తీసుకుంటూ దొరికిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గతంలో 2 సార్లు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. డి అడిక్షన్ సెంటర్ కు సుధీర్ రెడ్డిని తరలింపు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెట్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల వారీగా రూపొందించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను మున్సిపల్ నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ మాట్లాడుతూ ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని స్వీకరిస్తామని తెలిపారు. మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఓటర్ తమ పేరు, వార్డ్, పోలింగ్ స్టేషన్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి సరిచూసుకోవాలని కోరారు. కర్నూలుకు చెందిన కాసింబి 55 సంవత్సరాల మహిళ చిత్తూరు మంగసముద్రం కాలనీలో తిరుగుతూ ఉంటే స్థానికులు సచివాలయ సిబ్బందికి తెలుపగా వారు 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అమ్మఒడికి తెలుపగా వెంటనే అక్కడికి వెళ్లి కాసింబిని అమ్మఒడికి తీసుకువచ్చి ఆమెకు తలస్నానం చేయించి బట్టలు వేసి ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్కు ఫోన్ చేయగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారి కుమార్తె, అల్లుడు వచ్చారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిన్నరెడ్డప్ప సమక్షంలో కాసింబి కుమార్తె, కుమారుడికి అప్పగించిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు, పూల ధనమ్మ, మల్లి ఆచారి, ప్రభాకర్, వాసు, శోభ అమ్మఒడి సేవలను అభినందించిన పోలీసులు, స్థానికులు. ఆచార్యకు పంపుతున్నటువంటి కాసింబి అనే మహిళ దాదాపు ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసి నడుచుకుంటం వలన
ఎక్కడ పోవాలో తెలియక వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసి ట్రైన్ ఎక్కి మన చిత్తూరు జిల్లాకు వచ్చింటే చిత్తూరు టౌన్లో ఉంటే మా శక్తి టీం ద్వారా ఆమెను ఐడెంటిఫై చేసి ఆమె ఊరు పేరు అడ్రస్ కనుక్కొని వాళ్ళ కూతురికి ఇన్ఫార్మ్ చేసాము. కర్నూలు జిల్లా ఆచార్యకుప్పంలో ఉండే వాళ్ళ కూతురికి ఇన్ఫార్మ్ చేస్తే ఈ నైట్ ఆమె ఎట్లుంటా అని చెప్పి ఆలోచించి అమ్మఒడి ఆశ్రమాలకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళ యొక్క సహోదర్యంతో ఆమెను వాళ్ళ అమ్మఒడి ఆశ్రమంలో ఈ లాస్ట్ నైట్ పెట్టుకొని అక్కడ వాళ్ళకు అకామిడేషన్ కల్పించి వాళ్ళకు పోషణ భోజనం అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ కాసంబి వాళ్ళ అమ్మాయి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం మళ్ళీ మా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. మా పోలీస్ స్టేషన్లో వాళ్ళ కాసంబి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని ఇండ్లకు వెంటనే పట్టాలిచ్చి యాజమాన్య హక్కు కల్పించాలని కాండ్లకు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలపడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జీఓఎంఎస్ నెంబర్ 76తో ఒక జీవో విడుదల చేసి బెల్లంపల్లి పట్టణంలోని ఇండ్లకు పట్టాలు ఇస్తారని చెలాను తీయమని చెప్పడం జరిగింది. అందులో కొంతమందికి మాత్రమే పట్టాలు రావడం జరిగింది. మిగతా మంది దాదాపు వేల మందికి పట్టాలు ఇవ్వకుండా చెలాన్లు కట్టి ఉంచడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే బెల్లంపల్లి అనేది ఒక పురాతనమైన పట్టణం. ఇక్కడ ఎంతో కాలంగా జీవిస్తున్నప్పటికీ ఇక్కడ ఇళ్లకు యాజమాన్య హక్కు కల్పించకపోవడం చాలా సిగ్గుచేటు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 76ను తీసుకొచ్చి పట్టాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అదిన్నే ఈ ప్రభుత్వం జీవోఎంఎస్ 76ను అనుసరిస్తూ ఈ బెల్లంపల్లిలోని ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, యాజమాన్య హక్కును కల్పించాలని మేము ఎంసీపీఐ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని సావిత్రిబాయి పూలే అర్పించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఆమె చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. స్త్రీ విద్య పట్ల కానీ, అంటరానితనం మీద పోరాటం కానీ, చిన్న వయసులో బాల్య వివాహాలను వ్యతిరేకించడం కానీ, వీటన్నిటి మీద కూడా పోరాటం చేసిన వీర మహిళ సావిత్రిబాయి పూలే గారు. జ్యోతిరావు పూలే గారితో సాధారణచారినిగా చిన్న వయసులో వివాహం అయినప్పటికీ కూడా సమాజంలో జరుగుతూ ఉన్న ఈ రుగ్మతలన్నింటినీ కూడా పారదోలాలని ఆ రోజుల్లోనే వీరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిపి వీరోచితంగా ఆనాటున్న శక్తుల మీద పోరాటం చేశారు. ఆమె చేసిన కృషికి మా యూనివర్సిటీ కూడా ఆమె పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కూడా, ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇవాళ సమాజంలో ఆ రోజుల్లో చిన్న వయసులో వివాహాలు జరగటం కానీ, లేకపోతే ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు చిన్న వయసులో స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకి చదువు చెప్తూ ఉంటే మరి స్కూల్కి వెళ్ళే క్రమంలో మరి వారి మీద బురచల్లడం కానీ, రాళ్ళు వేసడం కానీ అన్నీ చేసినప్పుడు కూడా చేతిలో సంచి పట్టుకొని చీర తీసుకొని ఆ వేసిన భోజనం చీర మార్చుకొని పోరాటం చేసి ఆ రోజుల్లో చదువు చెప్పి ఆమె అతి తక్కువ కాలంలో 3 ఏళ్లలో 3 పాఠశాలల్లో మహిళల కోసం, స్త్రీ విద్య కోసం దగ్గర 150 మంది పిల్లల్ని మరి విద్యార్థుల్ని తయారు చేసి సమాజానికి స్ఫూర్తి చేసి ఒక పునాదిని 175 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఈరోజు కూడా సమాజం గుర్తుపెట్టుకొని మరి జ్యోతిరావు పూలే గారి పట్ల కానీ, అట్లాగే సతీమణి సావిత్రిబాయి పూలే గారి పట్ల కానీ సమాజం
ఈరోజు ఇంత కృతజ్ఞతగా మహిళా లోకం కావచ్చు, బాల్యవారి పట్ల ఆ రోజు చేసిన పోరాటం కావచ్చు, అంటరాంతరం కావచ్చు, దళిత నుంచి కావచ్చు, కులాంతర వివాహాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాల మీద వీళ్ళు సామాజిక సేవ చేశారు. స్వతంత్రం రాకముందే జ్యోతిరావు పూలే గారిని మహాత్ముడిగా పిలుచుకున్న సమాజం మంది. అటువంటి మహనీయులు, ఇటువంటి పుణ్యమూర్తుల్ని, పుణ్యస్త్రీలని మనందరం కూడా సమాజం అంతా కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి. జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ పూలే గారు. ధనుర్మాసం ఆరుద్ర దర్శనం, పౌర్ణమి, శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలమూరు భట్టి విక్రమార్కేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న భట్టీశ్వర స్వామివారి అన్నాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే బండారుకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బండారు అన్నాభిషేకం కార్యక్రమం దర్శించుకున్నారు. పార్వతీ సమేత భట్టీశ్వర స్వామివారికి, పార్వతీ సమేత విక్రమార్కేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని సతశోధక్ పాఠశాలలో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా జరిపారు. పాల్గొన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ రిక్కా లింబాద్రి, తెలంగాణ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు, జిల్లా విద్యాధికారి అశోక్, మండల విద్యాధికారి పి రాములు, తెలంగాణ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్బన్ హందాన్ మరియు మైలారం సర్పంచ్ సదానందు, ఉప సర్పంచ్ నితీష్, సిరికొండ సర్పంచ్ సాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి, పరిపెల్లి గంగారెడ్డి, సత్యశోధక్ పాఠశాల చైర్మన్ రావుట్ల నర్సయ్య మరియు ఉపాధ్యాయ బృందం, ప్రముఖులు, విద్యార్థులు, స్కౌట్ అండ్ గైడ్ రాష్ట్ర కార్యదర్శి సోలెమాన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మండలంలోని మహిళా ఉద్యోగస్తులను సన్మానించారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావుట్ల గ్రామంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరియు రిక్కాలక్ష్మి స్మారక ప్రతిభా పురస్కారాలు పాల్గొన్న ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ రిక్కా లింబాద్రి ప్రతి సంవత్సరం తను చదువుకున్న పాఠశాలకు ఏదో చేయాలి అనే సంకల్పంతో 10వ తరగతిలో అత్యధికంగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది.